శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇది ఇప్పుడు ఏపీలో వచ్చేసి జగన్ గారి దగ్గరికి కొందరు రైతులు వెళ్ళారు. అవును. మా ల్యాండ్ వచ్చేసి ఒక కంపెనీకి ఇస్తున్నారు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అవును. ఇప్పుడు నిజంగా జగన్ గారు ఆదుకుంటారా ఏంటి అసలు? ఎందుకంటే అధికారంలో లేరు కదా, అట్లా అని. జగన్ గారు ఆదుకోవటానికి ఒక మాట అయితే చెప్పగలుగుతాడు, కానీ ప్రజలకి మద్దతు ధర ఇవ్వమని రైతులకి జగన్ గారు చేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పదవిలో లేడు కదా. ఆ బాధ్యత తీసుకోవాల్సింది కూటమి ప్రభుత్వం పైన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. కేవలం జగన్ గారు సజెషన్ మాత్రం చేయగలుగుతారు, అంతే. చేయడానికి లేదే అవకాశం. తన గవర్నమెంట్లో ఉంటే చేస్తాడు. అది ఇప్పుడు ఏపీలో కూటమి పరిపాలన ఏ విధంగా ఉందన్న? కూటమి ప్రభుత్వం ఏపీలో బాగానే ఉంది. 3 పథకాలు అమలు అయిపోయినాయి. ఇంకా మిగతా 3 కూడా చేస్తామంటున్నారు. ఇంకో ఒక ఎన్ని రోజులన్నా కానీ, ఒక నెల అయినా 2 నెలలైనా ఆ 3 కూడా చేస్తామంటున్నారు. చేస్తే మంచిదే. ప్రజలకి సేవ చేయడానికి ఏ పార్టీ అయినా రావచ్చు. పలానా పార్టీ రావాలి ప్రజలకు సేవ చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. ఏ పార్టీ అయినా చేయొచ్చు. మళ్ళీ బాగా చేసి ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రజలు మళ్ళీ గెలిపించి మళ్ళీ వస్తే మంచిదే. దాన్ని మనం కానదంటానికి లేదు. ఇప్పుడు జగన్ వచ్చేసి జగన్ మేము రానివని ఈయన అంటాం, లేకపోతే జగన్ నేను రాని అని అంటాం. ఇవన్నీ కాని మాటలు. ఎందుకంటే ప్రజలు చేతిలో ఉంటుంది, అంతేగాని ఎవరిని రాణించడానికి ఏం లేదు. నువ్వు రానిపోవటానికి నువ్వెవరివి? నువ్వు ఒక్కడు ఓటేస్తే కూటమి గెలిచిందా? నువ్వు ఒక్కడు ఓటేస్తే వైసీపీ గెలిచిద్దా? అందుకని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా రాని, టీడీపీకి రాని, జనసేన రాని, లేకపోతే బీజేపీ రాని, లేకపోతే వైసీపీ రాని, లేకపోతే టీఆర్ఎస్ రాని, కాంగ్రెస్ రాని, సిపిఐ రాని, సిపిఎం రాని, ఏ పార్టీ వచ్చినా ప్రజలకు సేవ చేస్తే ఆ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. ఇందుట్లో మనం ఏం చెప్పనీకి లేదు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఏపీలో కక్షపూరిత రాజకీయం నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అవి రాజకీయ పరంగా అలాంటి విమర్శలు అనేవి వస్తుంటాయి. దాన్ని మనం ఎవరు కూడా అది ఇదని అనటానికి లేదు. ఎందుకంటే మన దగ్గర సరైన ఆధారాలు లేవు. అది ప్రభుత్వానికే తెలుసు కాబట్టి ప్రభుత్వమే చూసుకుంటుంది, ఏ ప్రభుత్వం అన్నా కానీ.